హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షన్లకు భారీ షాక్ అనేది చెప్పడం జరిగింది. ఇక నుండి ఇలాంటి వారు పెన్షన్లు రద్దు చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. అది ఎలాంటి వారి పెన్షన్లు రద్దు చేస్తున్నారు అనేది ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సీఎం చంద్రబాబు గవర్నమెంట్ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్న సామాజిక పెన్షన్లను పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఇకపై అటువంటి వాటికి ఆస్కారం లేకుండా చేయాలని చంద్రన్న సర్కారు నడుం బిగించింది. పెన్షన్ల పంపిణీలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక ఎల్ఆర్డి ఫింగర్ ప్రింట్ స్కానర్లను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం 53 కోట్లను గ్రామ వార్డు సచివాలయ శాఖకు కేటాయించింది. 1.34 లక్షల కొత్త స్కానర్లతో అక్టోబర్ నుంచి పెన్షన్లను పంపిణీ చేయనుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఎల్ఓఆర్డి డివైజులతో సెక్యూరిటీ తక్కువగా ఉండడంతో నకిలీ వేలి ముద్రలతో పెన్షన్లు స్వాహా చేస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలోనే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా డివైజుల కొనుగోలుకు రాష్ట్ర సచివాలయ శాఖ టెండర్లు ఆహ్వానించింది. అంతేకాకుండా రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్సైటుల్లో ఆప్షన్ ఓపెన్ చేసింది. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తులతో పాటు పెన్షన్ ఐడి, ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ జిల్లా, మండలం, సచివాలయం పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ జిరాక్స్ కూడా అందించాలి. దీంతో స్వగ్రామాలకు రాలేని వారు తాము ఉండే ప్రాంతాలలోనే పెన్షన్ తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.